తాజాగా తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై రేవంత్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారండి. కొత్త రూల్స్ ఇవేనంటూ, ఎప్పటి నుంచి రైతు బంధు అమలవుతుందంటూ, కొంతమందికి కట్ చేస్తున్నామంటూ కూడా అప్డేట్ ఇచ్చారు. మనం ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాం. రైతు భరోసాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులను విడుదల చేస్తామన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి మీడియా ముఖంగా ప్రకటించారండి. అయితే రైతు భరోసాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేస్తామని ఆయన తెలిపారు. ఈ ప్రకటనతో రైతుల్లో ఎన్నో ప్రశ్నలు, ఆశలు కలగజేశాయి. రైతు భరోసా పథకం కింద వందల ఎకరాల భూమి ఉన్నవారికి లేదా ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరడంపై గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అభ్యంతరం వ్యక్తం చేసిందండి. అదేవిధంగా ఆదాయపు పన్ను చెల్లించే వారికి కూడా సాయం చేయడం సమంజసమేనని కూడా ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లించే రైతులకు లేదా పెద్ద భూమి ఉన్న వారికి, ఎక్కువ ఎకరాలు ఉన్న భూమి రైతులకి భరోసా ఇవ్వకూడదని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇదే జరిగితే లక్షల మంది రైతులకు రైతు భరోసా వచ్చే అవకాశం ఉండదని కూడా అంటున్నారు. ప్రభుత్వం రూపొందించే విధి విధానాల్లో సీలింగ్ అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. 5 లేదా 10 ఎకరాల లోపు భూమి ఉన్నవారికి మాత్రమే రైతు భరోసా అందించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం అండి. పనిచేసే భూములకు మాత్రమే రైతు భరోసా అందించే ఛాన్స్ ఉంది. సాగు చేయని భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు భరోసా ఇవ్వకూడదని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటి వరకు వర్షాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులు విడుదల చేయలేదు. ఇప్పుడు వీటిని కూడా రబీ సీజన్ నిధులతో కలిపి అందిస్తారా, లేక కేవలం రబీ సీజన్ నిధులను మాత్రమే విడుదల చేస్తారా అన్నది కూడా ఇంకా స్పష్టత ఇవ్వలేదండి ప్రభుత్వం. రైతు భరోసా పథకం విధి విధానాలను ఖరారు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చైర్మన్గా, ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధరబాబు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం కేబినెట్ సబ్ కమిటీ నియమించిందండి. ఈ కమిటీ ప్రభుత్వం వద్ద నివేదికను సమర్పించిన తర్వాత అసెంబ్లీలో చర్చించి విధి విధానాలను అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందట. రైతు భరోసా పథకంలో తీసుకురాబోయే మార్పుల గురించి రైతుల్లో ఉత్కంఠ నెలకొందండి. చిన్న మధ్య తరహా రైతులకు పథకం మరింత ఉపయోగకరంగా మారుతుందన్న నమ్మకం వ్యక్తం అవుతా ఉంది. ఏది ఏమైనా తెలంగాణ భరోసా లేటు కావడానికి, వందల ఎకరాలున్న వాళ్ళకి కూడా రైతు భరోసా నిధులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్నటువంటి విషయం అనేది వాస్తవమేనని ప్రజలు అంటున్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతు భరోసాని త్వరితగతిన రైతులకు అందిస్తే ఎంతో సహాయం చేసిన వారుగా ఉంటారని కూడా రైతులు భావిస్తున్నారండి. మరి